ఉంచామని ఒక పదం కాబట్టి ఇంకో పదం పలకచ్చా? ఏముంచారు? ఉంచారా ముంచారా? మరి ఉంచామన్నప్పుడు ఇంకో పదం కూడా అడిగింది కదా. విశ్వాసం ఉంచారంటే విశ్వాసం ఉంచాము. రైట్. దింపు చేయి దింపు. మళ్ళీ రెండో దానికి మళ్ళీ ఇంకోసారి ఎత్తాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమించి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచి జీవించుతున్నాడని మీరందరూ విశ్వాసం ఉంచారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే అద్వితీయ దేవుడు, దైవ కుమారుడు అని మీరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడని, మనుష్య కుమారుడని మీరు యథార్థంగా మీ హృదయంలో విశ్వాసం ఉంచారా? సరే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయనని మీరందరూ విశ్వాసం ఉంచారా? అలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ పాపలన్నీ ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ పాపాలు క్షమించాడని యథార్థంగా చెప్పగలరా? యేసు ప్రభు వారు మీ పాపాలు క్షమించుంటే గత జీవితానికి ఇప్పటికీ మీలో మీకు ఖచ్చితంగా మార్పు ఉంది అని యథార్థంగా చెప్పగలరా? సరే. క్రీస్తులో విశ్వాసం ఉంచి ఆయన ప్రజలుగా చేయబడి ఆయన నామ నిమిత్తమై జీవితంలో కష్టములు, ఇబ్బందులు సంతోషంగా భరిస్తారా? మీకు వల్ల రక్షణ పొందవలసిన వారు ఇంకెంతో మంది, అటు వారి రక్షణ కొరకై మీరు నమ్మకమైన సాక్షులుగా ప్రభు తరపుగా మీరు ఉంటామని చెప్పగలరా? సంఘమని శరీరంలో మీరు కూడా సాటి అవయములుగా చేయబడుతున్నారని చెప్పబడుతూ వచ్చింది. అలాగైతే శరీరంలో ప్రతి అవయవం ఎలాగా పనిచేస్తుందో అట్లే సంఘమని శరీరంలో మీ వంతు పని మీరు ప్రార్థనాపూర్వకంగా నమ్మకంగా మీరు జరిగిస్తారా? సరే, కూర్చోండి దయచేసి. హస్త నిక్షేపణకు నేను పేర్లు చదువుతాను. మీరు బాప్తిసం పొందడానికి వెళ్ళి అక్కడ బాప్తిసం పొందుతుంటారు. ఆ టైంలో మీరందరూ కూడా ఈ ముందు భాగంలోకి రావాలని మీకు మనవి చేస్తున్నాను. హస్త నిక్షేపణ ప్రార్థనలో సహాయం చేయడానికి బ్రదర్ రమేష్ ఎస్కోల్, బ్రదర్ ఆశీర్వాదం ఎస్కోల్, బ్రదర్ శామ్యుయల్ ఎస్కోల్, బ్రదర్ జోసెఫ్ ఎస్కోల్, బ్రదర్ రవి ఎస్కోల్, బ్రదర్ రాబిన్సన్ ఎస్కోల్, బ్రదర్ రవి ఎస్కోల్ ఒంగోల్ గ్రానైట్, బ్రదర్ బాబురావు ఎస్కోల్ ఒంగోల్, ఆ తర్వాత బ్రదర్ మోహన్ రావు బొల్లపల్లి, బ్రదర్ జాన్ ఎననమెల్లూరు, యోహాను కనిగిరి, క్రిస్దాస్ కందుకూర్, ప్రసాద్ సంతమోలు, శామ్యుయల్ మైలాపూర్, ఎపఫ్రా పైరమెట్ట, మైఖేల్ కొండేపి, ఫినిహాస్ పొదిలి, ఆశీర్వాదం మేదరమెట్ల, నెహమ్యా మాటూర్, ఆరోన్ చినగంజాం, జీవరత్నం చేకూరుపాడు, భాస్కర్ రెడ్డి మధిరాలపాడు, సుధాకర్ కరవది, ప్రభుదాస్ మంగమూరు, విజయరాజ్ తుమ్మలపెంట, తర్వాత ప్రేమ్కాంత్ గిల్గాల్, ఆండ్రూ ఆలూరు, ఆండ్రూస్ ఆదిపూడి,
స్టీఫెన్ మాచవరం, ఇజ్రాయెల్ భీమవరం, శ్రేయసు కావలి, సంజీవ్ త్రిపురాంతకం, యోహాన్ వల్లూరు, రమేష్ కొండపాటూరు, శైలస్ వేలమూరుపాడు, ప్రసాద్ కంటంవారిపాలెం, సునీల్ ఎర్రగొండపాలెం, దేవసహాయం దేవరపాలెం, జిర్మియా చందులూరు, పీటర్ ఇడుపులపాడు, యేసుదాస్ దేవకొండ. తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా వీళ్ళందరూ ఈ ఏరియా వాళ్ళు చదివాం. ఇమ్మాన్యుయల్ విజయవాడ, థామస్ విజయవాడ, ఇమ్మాన్యుయల్ చీరాల, బెంజే చీరాల, జాషువా సిపాయిపేట, అబ్రహాం అప్పిగట్ల, డేవిడ్ రాజు రాజమండ్రి, హోషియా కోసూర్, యోహాను ఏలూరు, మాథ్యూ బాపట్ల, కిరణ్ భీమవరం, సుందర్రాజ్ బెంగళూరు, ఐజక్ గారు ఎంఆర్ఎఫ్, డాక్టర్ బాలు డేవిడ్ గారు, తర్వాత జోసఫ్ వాయ్, ఒకవేళ ఇంకా ఎవరి పేర్లైనా మేము మర్చిపోయింటామేమో మేము పిలుస్తాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ముందుగా బ్రదర్స్ వెళ్తారు. సిస్టర్స్ అలాగే కూర్చోండి. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు లోపలికి? పోండి, సేవకులు పోండి. అక్కడ ఎవరు ఉండద్దు. ఆ గోడ కానుకున్న వాళ్ళు, ఆ గోడ మీద ఉండేవాళ్ళు, గోడ మీద ఉండేవాళ్ళు పర్లేదు, మీరు అటే ఉండండి అంతే కదా. కానీ గోడ మీద పడితే అది మీద పడుతుంది, ఎవరు చూసుకోండి. పంపించేసి దయచేసి మీరు సహకరించండి, ఇబ్బంది పెట్టద్దండి.